హాయ్ ఫ్రెండ్స్, కొత్త మీ సేవా సెంటర్లని పెట్టాలనుకునే వారికి ఇదొక శుభవార్త. మీ సేవా సెంటర్ ద్వారా ఉపాధి పొందాలి అనుకునే వారందరికీ కూడా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, అలాగే మీ సేవా సెంటర్కి అప్లై చేయడానికి కావలసినటువంటి విద్యార్హతలు, దీని యొక్క పూర్తి ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా చూసినట్టయితే మీకు ప్రతి విషయం క్షుణ్ణంగా అర్థమవడం జరుగుతుంది. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ మీ వరకు రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే ఈ మీ సేవ కోసం అప్లై చేసుకోవాలి అనుకునేటటువంటి అభ్యర్థులకి క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా వారికి కంప్యూటర్ పరిజ్ఞానంలో మెలకువలు తెలిసి ఉండాలి. అలా ఉన్నట్టయితే మీరు ఈ మీ సేవా సెంటర్ కోసం అప్లై చేసుకునేటటువంటి అవకాశం ఉంది. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ 90 మార్కులకి వ్రాత పరీక్ష పెట్టడం జరుగుతుంది. ఇన్ఫర్మేటిక్ నాలెడ్జ్ మీద మీకు రాత పరీక్ష ఉంటుంది. అదేవిధంగా మీకున్నటువంటి డిగ్రీ సర్టిఫికేట్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ మీద 5 మార్క్స్ అనేది కేటాయించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత దానికి ఒక 5 మార్క్స్, టోటల్గా 100 మార్క్స్కి మీకు రేషియో అనేది తీసి అందులో టాప్ ఎవరైతే ఉంటారో వారికి మీ సేవా సెంటర్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. ఇది ప్రాసెస్. వీటితో పాటుగా వారు ఆర్థికంగా కూడా స్తోమత కలిగి ఉండాలి. ఎవరైతే మీ సేవ పెట్టాలి అనుకున్నటువంటి అభ్యర్థి ఉన్నారో వారి చేతిలో 1 లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టేటటువంటి స్తోమత కలిగి ఉండాలి. ఎందుకంటే మీకు కావలసినటువంటి తదితర కంప్యూటర్స్, మిషన్స్, ఇవన్నీ స్టేషనరీ సామాను ఇదంతా అవసరం పడుతుంది. కాబట్టి 1 లక్ష రూపాయలు కూడా మీరు చేతిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ అర్హతలు ఉన్నట్టయితే మీరు ఈ యొక్క మీ సేవా సెంటర్కి అప్లై చేసుకోండి. ఇప్పుడైతే మనం ఈ మీ సేవా సెంటర్స్ ఎక్కడ వేకెన్సీ ఉంది, ఏ వేకెన్సీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది, ఏ జిల్లాలో రిలీజ్ అయింది అనే పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు అందిస్తాను. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, తెలంగాణ ప్రభుత్వం జిల్లా కలెక్టర్ మరియు చైర్మన్ ఈ గవర్నెన్స్ సంస్థ జగిత్యాల గారి కార్యాలయం పత్రికా ప్రకటన. నూతన మీ సేవా కేంద్రాల ఏర్పాటు కొరకు దరఖాస్తుల ఆహ్వానం. జగిత్యాల జిల్లాలోని భీమారం 1, జగిత్యాల రూరల్ 1, సారంగాపూర్ 1 మరియు మెట్పల్లి 1 మండలముల గల గ్రామ పంచాయతీ పరిధిలో నూతనముగా ఏర్పాటు చేయ మొత్తం 4 మీ సేవా కేంద్రములకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించుట కొరకు నోటిఫికేషన్ విడుదల చేయనైనది. ఆసక్తి గల అభ్యర్థులు http ఇక్కడ ఒక లింక్ అనేది ఉంది. ఈ లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది, చూడొచ్చు. నందు అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఈ లింక్ని క్లిక్ చేసినట్టయితే, డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను, ఈ లింక్ని క్లిక్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ ఫారం అనేది రావడం జరుగుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తి చేసిన దరఖాస్తులను సంబంధిత విద్యార్హత పత్రాలను జత చేసి, విద్యార్హత పత్రాలు అంటే మీ డిగ్రీ మెమో, అలాగే కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నట్టు సర్టిఫికెట్ ఉంటుంది కదా, PGDCA సంథింగ్ ఇలా సర్టిఫికెట్స్, ఆ సర్టిఫికెట్, దానితో పాటుగా మీ యొక్క స్టడీ సర్టిఫికెట్స్ బోనాఫైడ్ అంటాం కదా అవి, వాటితో పాటుగా క్యాస్ట్, అలాగే రెసిడెన్సీ సర్టిఫికెట్ అనేది కూడా మీరు వీటితో పాటు అటాచ్ చేయాల్సి ఉంటుంది. వీటి మీద గెజిటెడ్ ఆఫీసర్ సైన్ చేయించాలి. ఈ సైన్ చేయించిన తర్వాత మీరు ఒక 500 రూపాయల డీడీ అనేది జగిత్యాల జిల్లా కలెక్టరేట్కి 500 రూపాయల డీడీ అనేది తీయించి మీ యొక్క మండల కేంద్రంలో ఉన్నటువంటి MRO ఆఫీస్లో ఈ అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ 4 వేకెన్సీస్ అనేది ప్రస్తుతానికి రిలీజ్ అవ్వడం, నోటిఫికేషన్ రావడం జరిగింది. మీరు ఎక్కడి మీ సేవా సెంటర్ కోసం అయితే ఎదురు చూస్తున్నారో మీ పేరుని కూడా కామెంట్ చేయండి, మీ యొక్క మండలం పేరుని. నేను మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే వెంటనే నేను మీకు వీడియో అనేది చేసి పెట్టడం జరుగుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు వెంటనే రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకొని ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి, అప్లికేషన్ ఫామ్ ఫర్ శాంక్షన్ ఫర్ న్యూ మీ సేవా సెంటర్ జగిత్యాల డిస్టిక్. ఈ ఫామ్ని మీరు ఫుల్గా నింపి నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ జత చేసి ఇది మీ MRO ఆఫీస్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఫామ్ మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి మన డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్ ఇచ్చాను. నోటిఫికేషన్ వివరాలు అండ్ ఈ ఫామ్ని ఆ లింక్ మీద టచ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చిందని మీకు అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.